ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ మాత్రే నమ. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం పాదగయ క్షేత్ర మహత్యం గురించి మనము విందాము. ఈ పాదగయ క్షేత్రంలో పితృదేవతలకి తర్పణాలు కానీ తద్దినాలు అలాంటివి కనుక మనం ఇక్కడ పితృదేవతల కార్యాలు కనుక చేసినట్లయితే వాళ్ళకి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి, తర్వాత పునర్జన్మ ఉండదు అని చెప్తారనమాట. దీనికి గల ఇతిహాసం ఒకటి ఉంది, చాలామందికి తెలిసి ఉండొచ్చు. తెలియని వాడికైతే ఈ పాదగయ క్షేత్ర మహత్యం గురించి, పిఠాపుర క్షేత్ర మహత్యం గురించి చెప్తాను. తర్వాత గయాసుడు అనే రాక్షసుడు వృత్తాంతం కూడా విందాము. ఆయన వల్లనే ఈ రోజున ఈ గయా క్షేత్రానికి ఇంత ప్రాముఖ్యత అనేది వచ్చిందనమాట. ఆ వృత్తాంతం అంతా ఇప్పుడు మనము విందాము. ఈ పాదగయ క్షేత్రం పిఠాపుర క్షేత్రంలోనే శ్రీపాద శ్రీవల్లభ స్వామి అంటే దత్తాత్రేయ మొదటి అవతారము. దత్తాత్రేయ స్వామి మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభులు ఈ పిఠాపుర క్షేత్రంలోనే వెలసి ఉన్నారనమాట. తర్వాత దత్తాత్రేయుడు స్వయంభూలింగమై ఈ క్షేత్రంలో వెలసి ఉన్నారు. తర్వాత ఈశ్వరుడు కుక్కుటేశ్వర స్వామి స్వయంభూలింగమై వెలసి ఉన్నారు స్వామివారు. తర్వాత అమ్మవారు పురోహితుగాదేవి ఇక్కడ 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠంగా అమ్మవారు వెలసి ఉన్నారనమాట. ఇలా ఇంకా ఎన్నో విశేషాలు అయితే ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా మనము ఇప్పుడు విందాము. ఓం శ్రీ మాత్రే నమః. త్రిగయ క్షేత్రముల్లో పాదగయ క్షేత్రముగా విఖ్యాతమైంది. త్రిగయ అంటే 3 గయలు ఉన్నాయి, అవన్నీ మనం విందాం ఇప్పుడు. ఈ క్షేత్రము అతి ప్రాచీనమైన దివ్య శైవ క్షేత్రం. గయాసుర సంహార నిమిత్తము లింగరూపుడైన శివుడు కోడి రూపం దాల్చి గయాసురుని కోరిక మేరకు శ్రీ కుక్కుట లింగమూర్తిగా ఆవిర్భవించిన స్వయంభూలింగమూర్తి. ఈ క్షేత్ర సంసేవనము పితృమూర్తికరము, సర్వ పాపహరము, సర్వాభిష్ట సిద్ధిప్రదము, సర్వదుఃఖహరము. ఇక మనము ఇక్కడ గయాసురుడు అని చెప్పుకున్నాం కదా, ఆయన వలన ఈ రోజున మనము పితృదేవతలకి తర్పణాలు, తర్వాత తద్దినాలు ఇలాంటి పిండ ప్రధానాలన్నీ చేస్తే వాళ్ళకి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయని చెప్పుకున్నాం కదా. ఈ గయాసురుని ఆ రాక్షసుని వల్లనే ఆయన వరం అడిగినందువల్ల ఇవన్నీ చేస్తుంటే మన పితృదేవతలకి ఉత్తమ గతులు అనేవి ప్రాప్తిస్తున్నాయి అన్నమాట. ఈ గయాసురుడు ఎవరు అనే వృత్తాంతం విందాము. పూర్వము కృతయుగమున గయాసురుడనే దానవేంద్రుడు కలడు. అతడు పరమ భాగవతోత్తముడు. అతడు విష్ణుమూర్తిని గూర్చి అనేక దివ్య సంవత్సరములు తపస్సు చేశాను. అతని తపమునకు మెచ్చిన విష్ణుమూర్తి గయాసురునికి ప్రత్యక్షమయ్యను. అంత విష్ణుమూర్తి, వస్తా గయాసురా, నీ తపమునకు చాలా సంతసించితని, వరము కోరుకోమను. అప్పుడు గయాసురుడు, దేవా, ఈ పృథివీ మండలం మీద ఉన్న అన్ని పుణ్యతీర్థముల కన్నా నా దేహము పవిత్రము అగున్నట్లు అనుగ్రహింపుము అని వరము కోరుకున్నాం. విష్ణుమూర్తి అట్లే అని అంతర్ధానము చెందను. పరమ పవిత్రమైన దేహి అయిన గయాసురుని సందర్శించిన పాపులు బ్రహ్మహత్య, సురాపాన, స్వర్ణస్థయ, గురు తల్ప తత్సంగరులైన పంచమహాపాతకులు మరియు గయాసురుని శరీరంపై వచ్చు గాలి సోకిన మాత్రముననే క్రిమికీటకాది జన్మలెత్తిన పాపాత్ములు కూడా ధరించేవారు. ధర్మాత్ముడైన గయాసురుడు లెక్కకు మిక్కుటముగా అనేక అశ్వమేధాది పుణ్యక్రతువులు చేసినాడు. శతక్రతువులు ఆచరించిన వారికి ఇంద్ర పదవి వస్తుంది అని పెద్దలు చెప్తారు. అదేవిధంగా గయాసురునికి ఇంద్ర పదవి లభించను. పదవీచ్యుడైన దేవేంద్రుడు మరలా ఇంద్ర పదవి పొందుటకై భూమిపైకి వచ్చి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని గూర్చి 10,000 సంవత్సరముల అంకుటిత దీక్షతో మహోజ్వలమైన తపస్సు చేశాను.
దేవేంద్రుని తపస్సుకు మెచ్చి త్రిమూర్తులు అతనికి ప్రత్యక్షము కాగా అందుకు సంతసించిన ఇంద్రుడు త్రిమూర్తులను అనేక విధముల స్తుతించను. అంతా త్రిమూర్తులు వస్తా దేవేంద్ర, నీ తపస్సుకు మెచ్చినాం, ఏం కావాలో కోరుకోమని. అప్పుడు ఇంద్రుడు రాక్షసుడైన గయాసురుని పరిపాలనలో దేవతలు అనేక కష్టములు పడుతూ ఉన్నారు. గయాసురుడు ధర్మాత్ముడైనప్పటికీ దుష్టులైన అతని అనుచరులు భూలోకంలోని జనులను సంహరించుట, యజ్ఞ యాగాది క్రతువులను భగ్నం చేయుట, పతివ్రతలను చెరుట, తపోధనులైన మహాత్ములను హింసించుట మొదలగు అకృత్యములు చేయుచు ఉన్నారు. అట్లు చేయుట వలన తపోదాన యజ్ఞాదులు లేక దేవతలు బలహీనులవుతారని వారి ఉద్దేశం. కానీ యజ్ఞయాగాదులు జరగకపోవటచే వర్షములు కురవక, పంటలు పండక మానవులు చాలా కష్టములు పడుతూ ఉన్నారు. భూమి ఎడారిగా మారింది. కావున త్రిమూర్తులారా, మీరు ఏదో ఒక ఉపాయం పన్ని గయాసురుని వధించి నాకు త్రిలోకాధిపత్యము మరియు దేవతలకు ఎవరి అధికారములు వారికి ఇప్పించి కోరుతూ ఉన్నాము. అట్లు చేసినచో మరల యజ్ఞయాగాది క్రతువులు జరిగి వర్షములు కురిసి సకల ప్రాణికోటి సుఖ సంతోషములతో ఉందురు అని కోరెను. త్రిమూర్తులు అట్లే అని వరము ఇచ్చిరి. ఇంద్రునకు ఇచ్చిన వరదానము నెరవేర్చుటకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు బ్రాహ్మణ వేషములు ధరించి గయాసురుని వద్దకు వెళ్ళినారు. అతిథులుగా వచ్చిన ముగ్గురిని గయాసురుడు ఆదరణతో ఆహ్వానించి అతిథి సత్కారములు చేసి అర్ఘ్యపాద్యాదులచే పూజించి, ఊరకే రారు మహాత్ములు అంటారు పెద్దలు, మీరు వచ్చిన కార్యం ఏమిటో తెలుపమని గయాసురుడు బ్రాహ్మణ రూపులైన త్రిమూర్తులను కోరెను. కార్యసాధనకై త్రిమూర్తులు సామదాన భేద దండములనే 4 ఉపాయములతో గయాసురుడు దానమనే ఉపాయము చేత వశ్యుడవుతాడని, అదే ఉపాయం చేత గయాసురుని సంహరించవచ్చునని తలిచి వారు ఈ క్రింది విధంగా పలికినారు. ఓ ధర్మాత్మ, మాకు స్వంత కోరికలు ఏమీ లేవు. నీవు ధర్మాత్ముడవు, త్రిలోకాధిపతివి. నీ పరిపాలనలో భూలోకమున సకల జీవరాశి దుర్భిక్షము వలన పాడి పంటలు లేక అనేక బాధలు పడుతూ ఉన్నారు. వారి బాధలు తొలగిపోయి విశ్వశాంతి జరుగుటకు మేము ఒక యజ్ఞము చేయ తలపెట్టినాము. ఆ యజ్ఞము 7 రోజులు చెయ్యాలి. దాని వలన వర్షములు కురిసి పంటలు పండి సకల జీవరాశులకు సుఖశాంతులు కలుగును అని త్రిమూర్తులు తెలిపిరి. అంత గయాసురుడు, మహాత్ములారా, మీరు నాయందు దయతో ఆ యజ్ఞమును శీఘ్రముగా చెయ్యండి. మీరు చేసే యజ్ఞమునకు ఏమి కావాలన్నా ఇస్తాను, ఉపయోగపడుతుంది అంటే నా దేహమైన లోక కళ్యాణం కొరకు త్యాగం చేస్తాను అని. యజ్ఞమునకు గోవులు కావాలా, దక్షిణాలు కావాలా, యజ్ఞ సంభారములు సమకూర్చాలా, యజ్ఞ వేదికగా స్థలముగా ఏ పుణ్యక్షేత్రం కావాలి అని గయాసురుడు పలికెను. అప్పుడు త్రిమూర్తులు ఈ విధంగా చెప్పిరి. గయాసురా, మేము యజ్ఞము కోసము అన్ని సంభారములు, దక్షిణలు, గోవులు మొదలగునవన్నీ సమకూర్చుకున్నాం. నీవు కేవలం యజ్ఞ వేదికా స్థలం మాత్రం ఇచ్చినా చాలు. ఆ యజ్ఞ భారము సాధారణ భూమి భరించలేదు. భూమండలంపై గల పుణ్యక్షేత్రములు కూడా ఈ యజ్ఞమునకు పనికిరావు. ఏలనగా పాపాత్ములైన జనులు వారి పాపములు పోగొట్టుకొనుటకు పుణ్యక్షేత్రముల్లో స్నాన, దాన, తపోయజ్ఞాదులు చేసి వారి పాపములను ఆయా క్షేత్రముల్లో విడిచిపెట్టిపోతారు. అట్టి పాపములతో కూడిన స్థలములు ఈ యజ్ఞమునకు పనికిరావు. కేవలం పాపరహితమైన నీ దేహం మాత్రమే యజ్ఞ వేదికగా
పనికి వస్తుంది. నీవు పూర్వము విష్ణుమూర్తి అనుగ్రహముచే భూమండలమున ఉన్న అన్ని పుణ్యక్షేత్రముల కంటే నీ దేహము పవిత్రమైనదిగా వరము పొందియున్నావు. నీవు అంగీకరిస్తే నీ దేహంపై యజ్ఞము చేస్తాము అని కోరినారు. అందుకు సంతసించిన గయాసురుడు, పాంచభౌతికమైన ఈ దేహము ఒక పవిత్రమైన యజ్ఞమునకు ఉపయోగిస్తుంది అంటే అంతకంటే కావలసింది ఏముంది? మీరు నా దేహంపై యజ్ఞము చేయుటకు ఏమీ అభ్యంతరం లేదు, నేను అంగీకరిస్తూ ఉన్నాను అని గయాసురుడు అన్నాడు. అంతటా త్రిమూర్తులు, మేము చెయ్యు యజ్ఞము పూర్తి అగునంత వరకు నీ దేహమును కదిలించరాదు, అట్లు చేసినచో నిన్ను సంహరిస్తాము అని త్రిమూర్తులు చెప్పగా గయాసురుడు అందుకు అంగీకరించెను. 7 రోజులు జరిపించు ఆ యజ్ఞము ఒకానొక బ్రాహ్మీ ముహూర్తము అనగా కోడికోత జాము అని లోక వ్యవహారం. పవిత్రమైన ఈ యజ్ఞమునకు సమస్త దేవ గణములు, ఋషి గణములు, గరుడ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషాదులు పాల్గొన్నారు. గయాసురుడు మహిమ శక్తి చేత తన దేహమును బీహార్ రాష్ట్రమున గల గయాక్షేత్రమున శిరస్సు ఉండినట్లు, నాభిస్థానం ఒరిస్సా రాష్ట్రంలో గల జాజీపూర్ నందు ఉన్నట్లు, పాదములు ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో గల పరమ పవిత్రమైన పిఠాపురంలో ఉండినట్లు శరీరము విస్తారముగా చేసి త్రిమూర్తులను యజ్ఞమును ఆరంభించమని ప్రార్థించాను. విష్ణుమూర్తి తలభాగమునందు, బ్రహ్మ నాభి ప్రాంతమునందు, పరమేశ్వరుడు కాళ్ళ భాగమునందుండి యజ్ఞమును ప్రారంభము చేశారు. గయాసురుడు యోగ విద్యతే తన దేహమును నిశ్చలముగా ఉన్నట్లు చేసి ప్రతిరోజు కోడి కూతను మాత్రమే వినుచు యజ్ఞము 7 రోజులు అయినదో లెక్కించుచూ ఉన్నాడు. ఈ విధంగా 6 రోజులు ఏ ఆటంకములు లేకుండా గడిచిపోయినవి. 7వ రోజు కూడా అలాగే జరిగితే గయాసురుడు ఇచ్చిన మాట నెరవేరుతుందని భావించెను. ఇంద్రుడు తనకు ఇచ్చిన వరమును గూర్చి త్రిమూర్తులకు తెలిపి గయాసుని ఏదో విధంగా సంహరించాలని ప్రాధేయపడ్డాడు. అప్పుడు విష్ణుమూర్తి తెలుపగా శంకరుడు కోడి రూపము ధరించి తెల్లవారుజాము కాకుండా లింగోద్భవ కాలమునందు మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి కొక్కరొక్కో అని కుక్కుట ధ్వని చేశాను. ఈ మాయ తెలియని గయాసురుడు 7 రోజులు పూర్తయినవి సంతోషంతో తన దేహమును కదిలించెను. యజ్ఞము పూర్తి కాకుండానే నీవు దేహమును కదిలించినావు కనుక నిన్ను మేము సంహరిస్తాము అని త్రిమూర్తులు పలికినారు. గయాసుడు అప్పుడు సంకట పరిస్థితుల్లో పడి అంతర్ముఖుడై దివ్య దృష్టిచే సర్వము గ్రహించి ఇంద్రుని మాయోపాయము తెలుసుకుని తనను సంహరించుట కొరకే త్రిమూర్తులు బ్రాహ్మణ వేషమున వచ్చి తన దేహమును యజ్ఞవేదిక అడిగినారనియు శంకరుడు కోడి రూపంలో తనను మోసగించినాడనియు గ్రహించెను. వెంటనే గయాసురుడు ఈ విధంగా పలికినాడు: పుట్టిన ప్రతి జీవి ఎప్పుడో ఒకప్పుడు చనిపోక తప్పదు. త్రిమూర్తులైన మీ చేతిలో మరణించడం ముక్తికరం కావున మీ ఇచ్చ ప్రకారము చెయ్యండి అనను. అప్పుడు త్రిమూర్తులు గయాసురునితో ఈ ప్రకారము పలికిరి: మరణదండన విధించు వారికి ఆఖరి కోరిక నెరవేర్చుట కనీస ధర్మం కావున నీవు ఒక కోరిక కోరుకోమనవి. నేను చనిపోచున్నప్పుడు నాకు కోరికలు ఏమి ఉంటాయి? అయినా మీరు కోరుకోమన్నారు కాబట్టి నేను చనిపోయిన తర్వాత నా శరీరంలోని ముఖ్యమైన 3 భాగములు నా పేరున త్రిగయా క్షేత్రములు అగునట్లును, ఆ క్షేత్రంలో మీరు త్రిమూర్తులు 3 క్షేత్రంలో నివసించినట్లును, ఆ 3 క్షేత్రములు శక్తిపీఠములుగా విరాజులునట్లును, ముఖ్యంగా మానవులు చనిపోయిన తమ పితరులను ఉద్దేశించి చేయు కర్మకాండ పిండ ప్రధాన తర్పణాదులు ఈ క్షేత్రంలో చేయు వారికి వారి పితరులకు పునరావృత్తి రహితమైన మరల పుట్టుక లేని బ్రహ్మ పదము కలుగునట్లును, ఎక్కడైనా గయానామోచ్చారణ పూర్వకంగా చేయు పితృకర్మల వలన మాత్రమే గయాశ్రాద్ధ ఫలితము తద్వారా
పితృముక్తి కలుగునట్లు వరమును కోరెను. త్రిమూర్తులు అట్లే అని వరములనిచ్చి గయాసుని వధించి అతనికి ముక్తిని ప్రసాదించిరి. వారిచ్చిన వరదానం వలన త్రియగయ క్షేత్రములు ఏర్పడినవి. అవి శిరోగయ, నాభిగయ, పాదగయ. శిరోగయ అంటే బీహార్ రాష్ట్రం, గయాసురుని శిరస్సు గల ప్రదేశం. ఈ క్షేత్రము ఫల్గుని నది తీరమున కలదు. ఇచ్చటనే విష్ణుపాదముల ఆలయము కలదు. ఈ క్షేత్రంలో మంగళగౌరీదేవి అనే శక్తి పీఠం కలదు. తర్వాత నాభిగయ, జాజిపూర్, ఒరిస్సా రాష్ట్రంలో కటక్కి దగ్గర ఈ క్షేత్రం కలదు. యజ్ఞవేదికగా స్వరూపమున బ్రహ్మదేవుడు ఉన్నాడు. గిరిజాదేవి అనే శక్తి పీఠము ప్రధాన ఆలయంగా కలదు. హౌరా చెన్నై మెయిన్ లైన్లో జాజిపూర్ కిమ్రజా రోడ్ స్టేషన్ దగ్గర జాజిపూర్ కలదనమాట. తర్వాత పాదగయ, పిఠాపురం, ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం వద్ద ఈ క్షేత్రం కలదు. ఈ క్షేత్రము విఖ్యాతమైంది. ఇక్కడ ఈశ్వరుడు ప్రధాన దైవము. పురోహితిగా అమ్మవారి శక్తిపీఠం ఇచ్చటనే కలదు. నమస్కార రీతుల్లో పాద నమస్కారం శ్రేష్టమైనట్లు త్రిగయ క్షేత్రములో పాదగయ క్షేత్రము శ్రేష్టమైంది. గోదావరి పుష్కర కాలంలో విశేషంగా ఒరిస్సా రాష్ట్రం నుండి ఓడ్రులు కనీసం ఇంటికి ఒకరైనా వచ్చి రాజమండ్రి గోదావరిలో స్నానం మాత్రమే చేసి పిఠాపురంలో గల ఈ పాదగయ క్షేత్రంలో పిండ ప్రదానం చేయుట తరతరాలుగా వచ్చుచున్న ఆచారంగా ఉన్నదన్నమాట. పాదగయ క్షేత్ర సంసేవనము పితృముక్తికరం, సర్వ పాపహరం. పితృముక్తికరమైన క్షేత్రములు కేవలం 5 మాత్రమే ఈ భూమండలంపై ఉన్నాయి. అవేంటంటే శిరోగయ బీహార్, నాభిగయ ఒరిస్సా, పాదగయ పిఠాపురం ఆంధ్రప్రదేశ్, మాతృగయ సిద్ధిపూర్ గుజరాత్, బద్రీలో గల బ్రహ్మకపాల క్షేత్రము ఉత్తరాంచల్. వాయుపురాణంలో గల గయా మహత్యంలో వ్యాస మహర్షి ఈ విధంగా వ్రాసి ఉన్నారు. మన పితృదేవతలు అందరూ మా వంశంలో ఎవరైనా గయాశ్రాద్ధం చేస్తారా? ఎవరైనా గిత్తదూడకు ఆవు పెయ్యకు పెళ్లి చేస్తారా? ఎవరైనా రజస్వల కాని కన్యకు వివాహం చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారట. ఎందుకనగా గయాశ్రాద్ధం చేయటం వలననే పితరులు అందరూ తరిస్తారు. ఎద్దుకు అంటే అచ్చు వేసి ఆవుతో పెళ్లి చేస్తే గో సంతతి వృద్ధి అవుతుంది. దానివలన పితృదేవతలు తరిస్తారు. రజస్వల కాని కన్యకు వివాహం చేస్తే పితృలు అందరూ తరిస్తారు. పితృదేవతలు తరించుటకు ముఖ్యమైన 3 మార్గములు ఇవే. ఈ పాదగయ క్షేత్రంలో పితృకార్యక్రములు చేయటం చాలా ప్రాముఖ్యం. ఇచ్చట గయాపాదము విష్ణుపాదములు ఆలయం ఉంది. ఇది చాలా ప్రాముఖ్యత కలవన్నమాట. ఇక్కడ ముఖ్యంగా అన్నదానం చేస్తే పితృదేవతలు తప్పక ముక్తిని పొందుతారు అని చెప్తూ ఉన్నారు. తర్వాత పిఠాపురంలో స్వయం భూలింగము ఈశ్వరుడు అనమాట, కుక్కటేశ్వర స్వామి. ఇక్కడ శివుని గురించి అయితే మనం విందాం. సర్వలోక శుభంకరుడైన శంకరుడు లోక కళ్యాణార్థము గయాసురుని సంహరించు నిమిత్తము కోడి రూపము ధరించి గయాసురుని కోరిక మేరకు లింగ రూపుడై స్వయం భూమూర్తి అయి శ్రీ కుక్కుటే లింగేశ్వర స్వామిగా ఈ క్షేత్రమందు విరాజులుతూ భక్త కోటిని అనునిత్యము అనుగ్రహించుచు ఉన్న దివ్య స్ఫాటిక లింగమూర్తి. శ్రీ స్వామివారు భక్తుల పాలిట కల్పతరువుగా ప్రసిద్ధి చెంది ఉన్నారు. ఇక్కడ అమ్మవారి శ్రీ స్వామివారి దేవేరి శ్రీ రాజరాజేశ్వరి దేవి. ఈ క్షేత్రంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు భక్తుల పాలిట కల్పవల్లి, కోరిన కోరికలు తీర్చు చల్లని తల్లి. బ్రహ్మాండ పురాణంలోని లలితారహస్య సహస్రనామంలో వర్ణించినట్లు కుమారగణనాదాంబ అని నామమునకు సరిపడినట్లు ఒక పక్క చతుర్భుజమూర్తిగా మయూరవాహనుడై కుమారస్వామి, మరి ఒక ప్రక్క చతుర్భుజుడైన గణపతిమూర్తి శ్రీ అమ్మవారి ఇరుపార్శ్వముల్లో ఉండుట విశేషం. మరియు రాజరాజేశ్వరి అయి నమః అని నామం కూడా లలితా సహస్రమందు కలదు. ఈ అమ్మవారిని శ్రీ ఆది శంకరాచార్య స్వామి ప్రతిష్ఠించినట్లు పెద్దలు చెప్తూ ఉంటారు.
తర్వాత పీఠికాపురంలో అద్భుతమైన ఒకానొక లత కలదు, అంటే లత అంటే తీగ కలదు, ఒకానొక చెట్టు అంటే తరువు ఉన్నాయని, ఆ తీగ ఆకులు లేనిదని, ఆ చెట్టు మోడు అయినప్పటికీ కోరిన ఫలమునిచ్చునని కవీశ్వరులైన దేవులపల్లి సోదరుల్లో ఒకరైన శ్రీ వెంకట శాస్త్రి గారు వర్ణించి ఉన్నారు. ఈ క్షేత్రమును కృతయుగమున విష్ణు బ్రహ్మాదులు, త్రేతాయుగమున శ్రీరాముడు, ద్వాపరయుగమున వ్యాస, కుంతి, పాండవాదులు మరియు ఈ కలియుగమును ఎందరో మహాత్ములు సేవించినారు. తర్వాత వ్యాస మహర్షి పీఠికాపురం సందర్శించి ఉన్నారు. అది ఏ విధంగా చెప్తున్నారు, స్కాంద పురాణంలో ఉంది అని చెప్తున్నారు. పూర్వకాలంలో వ్యాస మహర్షి శిష్య సమేతంగా కాశీక్షేత్రంలో ఉండేవారు. అన్నపూర్ణ విశ్వనాథుల వారిని ఒక్కసారి పరీక్షించదలిచినారు. వారికి కొద్ది రోజులు అన్నము దొరకలేదు. వ్యాస మహర్షి వారి శిష్యులు ఆకలి బాధను తాళలేక చాలా బాధపడినారు. అంతటా వ్యాస మహర్షి కోపించి కాశీక్షేత్రమును శపించుటకు పూనుకొనెను. అన్నపూర్ణ సదనమైన ఈ కాశీక్షేత్రంలో నాకు నా పరివారమునకు అన్నం దొరకపోటయ్యా, అట్టి ఈ కాశీక్షేత్రమును భూమండలంపై లేకుండా చేస్తాను అని శపించుటకు జలము చేతులకు తీసుకొనగా, అప్పుడు అన్నపూర్ణాదేవి ఒక పెద్ద ముత్తైదువుగా వచ్చి వ్యాసుని వారించి వారికి సంతృప్తిగా భోజనం పెట్టి, తర్వాత అన్నపూర్ణ విశ్వేశ్వరులు నిజ రూపమును దాల్చి వ్యాసునితో ఈ విధంగా పలికిరే: నచనే క్రోధ ముతృష్టం బుద్ధిర్భవతి పార్థివాహ అని పెద్దలు చెప్తారు. తపోధనులైన మీ వంటి వారికి కోపము రాకూడదు. అహంకారులయురైన మీ వంటి వారు ఈ క్షేత్రంలో ఉండటానికి అర్హులు కారు. మీకు క్షేత్ర బహిష్కారం విధిస్తూ ఉన్నాను అని పలికారు. వ్యాస మహర్షి వెంటనే తన తప్పుని గ్రహించి మన్నించమని కోరగా, వారు నీవు శిష్య సమేతంగా భారతదేశంలో గల అన్ని పుణ్యక్షేత్రమును దర్శించినచో నీ పాపము పరిహారము కాగలదు. అప్పుడైనా నీవు ఈ క్షేత్రమునకు అవతల గంగకు అవతల మాత్రమే నివసించవలెను. నీవున్న చోటు నీ పేరున వ్యాస కాశీగా ప్రసిద్ధి చెందగలదు అని అన్నపూర్ణ విశ్వేశ్వరులు పలికారు. వ్యాస మహర్షి వారికి నమస్కరించి వారి వద్ద సెలవు తీసుకుని తీర్థయాత్రలకు బయలుదేరినారు. తీర్థయాత్రలు చేస్తూ వాటి ప్రాముఖ్యతను గురించి వివరించే విధంగా స్కాందపుర మహాపురాణం 53 ఖండములుగా వ్రాశారు. కాశీఖండం, కేదారఖండం, గౌరీఖండం, రేవాఖండం మొదలైన ఖండములు కలవు. వాటిలో భీమఖండం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆంధ్రదేశంలో గల అరసవిల్లి నుండి అమరావతి వరకు గల పుణ్యక్షేత్రమును గూర్చి స్కాంద పురాణాద్కృతమైన భీమఖండం నందు వర్ణించి ఉన్నారు. దానిలో 3వ అధ్యాయం ప్రత్యేకంగా పిఠాపురమును గూర్చి 36 శ్లోకంలో వర్ణించి ఉన్నారన్నమాట. ఈ క్షేత్రము త్రిలింగ అంటే తెలుగు, ఉత్కళ, ఒరిస్సా రాష్ట్రం సరిహద్దుల్లో భీమండలమునకు పూర్వభాగంలో నవఖండాలైన భూమండలమునకు మకుటాయామనమై ఉత్తర దేశంలో గల కేదారము, దక్షిణ దేశంలో గల కుంభకోణము అను పుణ్యక్షేత్రంతో పిఠాపురం సమానమైంది అని ఈ క్షేత్రమును శిష్య సమేతంగా వ్యాస మహర్షి స్వయంగా దర్శించుకున్నట్లు వ్రాసి ఉన్నారు. ఈ భీమఖండమునకు కవి సార్వభౌముడైన శ్రీనాథుడు తెలుగులో పద్యభాగముగా భీమేశ్వర పురాణము అను గ్రంథమును వ్రాశారు. దానిలో ఈ క్షేత్రమును గూర్చి క్రింది విధంగా వర్ణించారనమాట. శ్రీ కుక్కుటేశ్వర స్వామిని గూర్చి వ్యాస మహర్షి వర్ణించి ఉన్నారు. దేవదేవుడైన శంకరుడు సర్వప్రపంచము తన యందు కలవాడు, మహానుభావుడు అయిన స్వామిని నేను స్వయంగా సేవించుచున్నాను అని చెప్పి ఉన్నారు. తర్వాత ఇక్కడ శక్తిపీఠం అమ్మవారు శ్రీ పురోహితగాదేవి, ఆవిడ మహత్యం గురించి మనం విందాము. అష్టాదశ శక్తిపీఠములను గూర్చి వ్యాస మహర్షి పురాణాల్లో వర్ణించి ఉన్నారు. శ్రీలంకలో శాంకరీదేవి, క్రౌంచపట్టణమున చాముండాదేవి, అలంపురమునందు జోగులాంబాదేవి, శ్రీశైలమందు భ్రమరాంబాదేవి, కొల్హాపురమందు మహాలక్ష్మీదేవి, మాహూర్ నందు ఏకవీరాదేవి, ఉజ్జయిని అందు మహాకాళీదేవి, పీఠాపురమున పురోహితగాదేవి,
జాజీపూర్లో గిరిజాదేవి, ద్రాక్షారామంలో మాణిక్యాంబాదేవి, హరిద్వార్లో మానసాదేవి, ప్రయాగలో మాధవేశ్వరీదేవి, జ్వాలలో వైష్ణవీదేవి, గైలో మంగళగౌరీదేవి, వారణాసిలో విశాలాక్షిదేవి, కాశ్మీరులో సరస్వతీదేవి. ఈ అష్టాదశ శక్తి పీఠములు మొత్తము 18గా ప్రసిద్ధి చెంది ఉన్నాయి. ఈ 18 చాలా ప్రాముఖ్యం గలవి అని చెప్తున్నారు. శక్తిపీఠములు ఆవిర్భావ కథనము ఎట్టిదనగా, పూర్వకాలమున కృతయుగంలో చంద్రవంశవర్ధనుడైన దక్ష ప్రజాపతి పరాశక్తిని గూర్చి అనేక దివ్య వర్షములు తపస్సు చేశాను. అతని తపస్సుకు మెచ్చి పరాశక్తి ప్రత్యక్షమయ్యను. సంతోషాంతరంగుడైన దక్షుడు ఆమెను అనేక విధముల స్తోత్రం చేశాను. వస్తా దక్ష, నీ తపస్సుకి మెచ్చినాను, ఒక వరము కోరుకోమని. అంత శివభక్తుడైన దక్షుడు నీ అంశతో శంకరునికి భార్యకు ఒక కుమార్తె కలుగునట్లు వరము ఇమ్మని కోరిన. అంబా అట్లని వరమిచ్చి అంతర్ధానము చెందెను. కాలక్రమమున దక్షునకు పరాశక్తి అంశతో ఒక కుమార్తె జన్మించెను. దక్షుడు ఆమెకు సతీదేవి అని నామకరణ చేశాను. సతీదేవి దినదిన ప్రవర్ధమానగుచు ఉండెను. ఒకానొక శుభముహూర్తమున సతీదేవి శంకరునకు ఇచ్చి వివాహం చేశాను. వారిరువురు ఎంతో అన్యోన్యంగా దాంపత్య జీవనము గడుపుచూ ఉండ్రి. కాలక్రమమున దక్షిణలో అహంకారము ప్రవేశించింది. ఒకానొక సమయమున ప్రయాగ క్షేత్రమున దీర్ఘకాల సత్రయాగము జరుగుతూ ఉన్నది. అచ్చటకు సమస్త దేవ ఋషి గణములు వచ్చి ఉన్నాయి. ఆ యాగమునకు సర్వాధ్యక్షునిగా శంకరుడు సర్వోన్నత స్థానము ఉండెను. ఒక రోజున సదస్సు జరుగుతూ ఉండగా దక్షుడు అక్కడికి వచ్చెను. అహంకారి అయిన దక్షుడు శంకరునకు తనకు ప్రత్యేకంగా గౌరవించాలని, శంకరుని పక్కన ప్రత్యేక ఆసనము ఇవ్వాలని భావించాడు. పరమాత్మ దృష్టిలో అందరూ సమానులే. అందుచేత శంకరుడు దక్షునికి ప్రత్యేకంగా ఏ విధమైన మర్యాదలు చేయలేదు. దక్షుడు కోపించే వృద్ధుడై ఈ శంకరునికి అహంకారం పెరిగింది. శివుని అహంకారం తొలగిపోయే విధంగా ప్రతీకారము జరపదనని పలికి దక్షుడు అచ్చడి నుండి వెళ్ళిపోయాను. గర్వి అయిన దక్షుడు శంకరుని అవమానపరచుటకు శివునకు ప్రాముఖ్యత లేని విధంగా నిరీశ్వర యాగము అనునది తలపెట్టాను. యజ్ఞయాగాది క్రతువుల్లో ఇచ్చు ఆవిర్భాగముల వలన దేవతలు బలోపేతులు అవుతారు. ఎప్పుడైతే యజ్ఞాదుల్లో ఆవిర్భాగములు అందవో అప్పుడు దేవతలు శక్తిహీనులు అవుతారు. తద్వారా వారు దేవగణముల్లో ప్రాముఖ్యతను కోల్పోతారు. దక్షుడు తలపెట్టిన నిరీశ్వర యాగమునకు శంకరునకు తప్ప సమస్త దేవ ఋషి గరుడ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషాదులకు ఆహ్వానములు అందినవి. వారందరూ యజ్ఞమునకు బయలుదేరి వెళ్చు ఉన్నారు. కైలాసున సతీదేవి విహారంలో నుండగా కొందరు దివ్యులు విమానారూఢుడై వెళుచుండుట చూచి వారిని, ఓ దివ్యులారా, మీరెక్కడికి వెళ్చు ఉన్నారు? అచ్చట జరిగే మహోత్సవం ఏమి అని సతీదేవి ప్రశ్నించింది. వారు, అమ్మ, మేము నీ తండ్రి దక్ష ప్రజాపతి యాగము చేర్చు ఉన్నాడు, అక్కడికి వెళ్తూ ఉన్నాం అని చెప్పి వారు వెళ్ళినారు. సతీదేవి పుట్టింటి ఎందుగల మమకారంచే, తన తండ్రి ఎందుగల ప్రేమాతిశయంతే తన తండ్రి ప్రియ పుత్రిక అయిన తనను ఎందుకు పిలవలేదు, ఒకవేళ మరిచిపోయి ఉంటాడు అని భావించి శంకరుని వద్దకు వెళ్ళి, స్వామి, నా తండ్రి యజ్ఞము చేయుచున్నాడట, మనం కూడా వెళదామని పరిపరి విధముల ప్రార్థించింది. శంకరుడు సర్వజ్ఞుడు కనుక పిలువని పేరంటమునకు పోకూడదు ఆమెకు చెప్పాను. అయినను సతీదేవి పట్టు విడవలేదు. కనీసం నన్నైనా పంపించండి, నా తండ్రికి చెప్పి మిమ్మల్ని కూడా ఆహ్వానించేటట్లు చేస్తాను అని వేడుకుంది. విధి నిర్ణయమును తప్పించరానిది భావించిన శంకరుడు సతీదేవి దక్షుని ఇంటికి వెళ్ళుటకు అనుమతించి నందీశ్వరాదులను ఆమెకు తోడుగా ఇచ్చి పంపాను. సతీదేవి దక్షుని ఇంటికి వచ్చినది తన తల్లి గాని సోదరులు గాని
ఎవ్వరూ ఆమెను పలకరించలేదు, లోనికి రమ్మని పిలవలేదు. ఆమె మాట్లాడినను వారు బదులు చెప్పలేదు. సతీదేవి తిన్నగా దక్షుని వద్దకు వెళ్ళి, తండ్రి, నీవు చేయుచున్న ఈ యజ్ఞమునకు శంకరుని ఎందుకు పిలవలేదు? శంకరు లేని యజ్ఞము వినాశకరము. సర్వలోక శుభంకరుడైన శంకరునికి ఏ యజ్ఞమందు ప్రాముఖ్యత లేనిచో నీకు మంచిది కాదు అని సతీదేవి అనేక రీతుల దక్షునికి హితబోధ చేసింది. దుర్బుద్ధి అయిన దక్షుడు ఆమె మాటలను పెడచెవిని పెట్టినాడు. ఆమె నిందించుటయే కాక శంకరుని కూడా అనేక విధము నిందించి నానా దుర్భాషలు ఆడినాడు. సతీదేవి విష్ణు బ్రహ్మాదులను ఇంద్రాదులను నిలదీసి అడిగింది, శంకరునికి హవిర్భాగము లేని యాగము వినాశకరమని ఆయన లేకుండా మీరు ఎలా వచ్చారు? కనీసం ఇది మీకు క్షేమకరము కాదని మీరందరూ దక్షుని ఎందుకు వారించలేదని సతీదేవి దేవతలను అడిగినది. అప్పుడు శివభక్తుడైన దదీచి మహర్షి దేవతలందరినీ హెచ్చరించాడు. మీరందరూ భంగపడతారు, అవమానము తప్పదు అని దక్షుని కూడా హెచ్చరించి, నీకు నాశనము, ఈ యజ్ఞమునకు విధ్వంసము కలుగుతుంది. ఇప్పుడైనా శివుని శరణు వేడమని చెప్పాడు. మూర్ఖుడైన దక్షుడు దదీచి మహర్షి మాటలను కూడా లెక్క చేయలేదు. వెంటనే దదీచి మహర్షి అక్కడి నుండి నిష్క్రమించాడు. అవమానంతో భంగపడిన సతీదేవి దక్ష యజ్ఞము విధ్వంసమోగునని శపించి అచ్చటనే ప్రాణములు విడిచినది. సమస్త దేవ ఋషి గణము దక్ష పరివారము ఆహాకారములు చేసినారు. నందీశ్వరాదులు ఆహాకారము చేయుచు సతీ మరణ వార్త శంకరునకు తెలియజేయగా శంకరుడు క్రుద్ధుడై ప్రళయ తాండవము చేసి తన జటా జూటము నుండి ఒక జటను తీసి క్రింద వేయగా అందుండి వీరభద్రుడు, భద్రకాళి ఆవిర్భవించారు. శంకరుడు, వీరభద్రుడు, భద్రకాళిని సమస్త ప్రమదగణములతో సహా వెళ్ళి దక్ష యజ్ఞ విధ్వంసము చేయమని ఆజ్ఞాపించారు. శివాజ్ఞ ప్రకారము వారు దేవతలను, ఋషులను ప్రారద్రోరి అడ్డు వచ్చిన వారిని సంహరించి దక్షుని శిరస్సు కూడా ఖండించినారు. దక్షుని శిరస్సు యజ్ఞకుండంలో పడి మసైపోయింది. పతివ్రతి అయిన దక్షుని భార్య ప్రార్థన మేరకు శంకరుడు దక్షుని ముండమునకు మేకతలను అతికించి దక్షునిచే యజ్ఞం పూర్తి చేయించి మరణించిన సతీదేవి యందు తనకు గల ప్రేమ చేత ఆమె మృత కళేబరమును భుజంపై ధరించి విరాగి అయి శంకరుడు సతీ విరహ వేదనతో లోక సంచారము చేయుచూ ఉండెను. అట్టి సమయాన తారకుడైన రాక్షసుడు బ్రహ్మను గూర్చి తపస్సు చేసి శివ వీర సముద్భువుడు, అయోనిజుడు, అగ్నిగర్భుడు 6 స్వరూపములుగా జన్మించి కన్యకలచే పాలిచ్చి పెంచబడి ఒక్క రూపముగా ఏర్పడిన వాడు మాత్రమే తనను వధించేటట్లు లేనిచో మరణము లేకుండా వరము పొందెను. లోక కంటకుడైన తారకుని సంహరించాలి అంటే శంకరుడు మరలా మేనకా హిమవంతుల కుమార్తెగా జన్మించిన పార్వతీదేవిని వివాహం చేసుకుంటే కుమారస్వామి జన్మించి తారకాసుర సంహారము చేస్తాడు అని దేవతలు భావించి పరాశక్తిని ప్రార్థించగా ఆమె ప్రత్యక్షమై, ఓ దేవతలారా, తారకాసుర సంహారము జరగాలంటే ముందుగా శంకరుడు వివాహోన్ముఖుడు కావాలి. అలా జరగాలంటే శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రముచే సతీదేవి మృతదేహాన్ని ఖండించాలి. అప్పుడు శంకరుడు సతీ విరహ బాధ నుండి విముక్తుడై పార్వతీపతి అయి లోక కళ్యాణాన్ని చేస్తాడు అని ఆమె అంతర్ధానము చెందింది అని చెప్పి ఆమె అంతర్ధానము అయ్యింది. పరాశక్తి ఆజ్ఞ మేరకు శ్రీ మహావిష్ణువు సతీ మృతదేహాన్ని తన సుదర్శన చక్రం చేత ఖండించినాడు. సతీదేహ భాగములు భూమిపై పడి మొత్తము 108 శక్తిపీఠాలుగా విరాజిల్లుతున్నాయి. అందు 101 విశేషముగాను 52 ముఖ్యమైనవి గాను అందులో ముఖ్యాతి ముఖ్యమైనవి 18 భాగములు అష్టాదశ శక్తిపీఠములుగా విరాజిల్లుతూ భక్త కోటిచే నిత్య కుంకుమార్చనలు, నిత్య నీరాజనములు అందుకుంటూ ఉన్నాయి. అందులో ముఖ్యమైన ప్రధానమైనది పీఠభాగం పిరుదులు పడిన చోటే పిఠాపురంగాను,
పీఠ భాగమునకు అధిష్టాన దేవత కావున ఇచ్చట అమ్మవారు పీఠాంబికగాను పురోహిత అంటే ఇంద్రునిచే శ్రీ విద్యోపాసన గావించబడి అతను అనుగ్రహించి అతని కోరిక మేరకు శ్రీ పురోహితికాదేవిగా నామముచే ప్రసిద్ధి గాంచింది అని స్కాంద పురాణ మహాపురాణ భీమఖండం నందు శ్రీ వ్యాస భగవానుడు శ్రీ అమ్మవారిని గురించి వర్ణించగా కవి సార్వభౌములైన శ్రీనాథుడు వర్ణించారన్నమాట. పీఠాపురవాసిని పీఠాంబికయను శ్రీ పురోహితిగాదేవి ఎడమ క్రింది చేతి యందు బంగారు పానపాత్రను, కుడి కింది చేతి యందు మేల మృగ్గిన మాది నార దబ్బ ఫలమును ఎడమపై చేతి యందు డాలును, కుడిపై చేతి యందు లోహ దండమును ధరించి 4 వీధుల కూడల్లో శ్రీచక్రపీఠంపై నుండి భక్త కోటికి గల సకల సౌభాగ్య సమస్త సంపదను ప్రసాదించుచు ఉన్నది. శ్రీ పురోహితిక అమ్మవారు భక్తుల పాట కల్పవల్లి. ఆమెను అర్చించు వారికి సకల సౌభాగ్య సంపదలు, ఆయుర ఆరోగ్య భోగ భాగ్య అష్ట ఐశ్వర్యములను ప్రసాదించు చల్లని తల్లి. పిఠాపురమును సందర్శించుటకు ఒక యోగీశ్వరుడు హిమాలయం నుండి వచ్చి సతీదేవి శరీరంలో ఏ అవయములు ఏ చోట్ల పడినవో వివరంగా చెప్పి ఉన్నారు. ఆ వివరములు భక్తులకు తెలియజేయటకు చెప్తున్నారు ఎక్కడెక్కడ పడ్డాయి అని. ఎడమ చెవి శ్రీలంక శాంకరీదేవి, కుడి కన్ను కాంచీపురము కామాక్షిదేవి, కుడి చెయ్యి ప్రద్యుమ్నం శృంఖలాదేవి, ఎడమ చెయ్యి క్రౌంచపట్నం చాముండేశ్వరి, కుడి చెవి అలంపూరు జోగులాంబ, కుడి కాలు శ్రీశైలం భ్రమరాంబాదేవి, ముక్కు కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి, కంఠము మాహూరు ఏకవీరాదేవి, నాలుక ఉజ్జయిని మహాకాళీదేవి, పిరుదులు పిఠాపురం పురోహితికాదేవి, కటిభాగము జాజీపూర్ గిరిజాదేవి, నాభి ద్రాక్షారామం మాణిక్యాదేవి, హృదయము హరిద్వార్ మానసాదేవి, ఎడమకాలు అలహాబాదు మాధవేశ్వరి, నోరు జమ్మూ కాశ్మీర్ వైష్ణోదేవి, స్థానములు గయా మంగళగౌరీదేవి, ఎడమ కన్ను వారణాసి విశాలాక్షిదేవి, కపాలము కాశ్మీర్ సరస్వతీదేవి. ఇవి కాక ఇంకా ఎన్నో అనేక దివ్యశక్తి స్థానాలు ఉన్నాయని మహాత్ములు చెప్తారు. శక్తిపీఠ సందర్శనం అత్యంత శుభప్రదం. ఇక్కడ చెప్తున్నారు శ్రీ పురోహితిగాదేవి ఆలయం చుట్టూ 18 శక్తిపీఠాలు విగ్రహాలు కలువు. వాటిని ఆయా క్షేత్రంలో గల అసలు విగ్రహముల నుండి నమూనాలు గైకొని తయారు చేయించారు. దర్శించి తరించమని కోరుతూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు. తర్వాత పీఠికాపుర క్షేత్రంలో దత్త మహత్యం స్వయంభూలింగమై వెలిసి ఉన్నారైన దత్తస్వామి. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు శ్రీ గురు చరిత్ర యందు 5వ అధ్యాయంలో శ్రీపాద శ్రీవల్లభ జన్మ వృత్తాంతం వర్ణించి ఉన్నారు. శ్రీ పీఠాపురమున ఆపస్తంభ సాఖ్యులైన సుమతి రాజశర్మను బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారికి పాద నేత్రములు లేని 2 కుమారులు ఉండేవారు. అప్పటి కాలంలో అంగవైకల్యం గల వారికి వివాహం చేసేవారు కాదు. కావున అట్టి సంతానముల వంశాభివృద్ధి కాదు. వారు ఉత్తమమైన సంతతి కోరి పాదగయాక్షేత్రమున గల దత్తాత్రేయ స్వామిని సేవించేవారు. ఇలా ఉండగా ఒకరోజు వారింటి పితృకార్యం వచ్చింది. రాజశర్మ ముందుగా భోక్తలను నియంత్రణ చేసి ఉన్నారు. సుమతీదేవి పితృకార్యమునకు కావలసిన వంట సిద్ధం చేసి ఉన్నారు. అప్పుడు రాజశర్మ స్నానాది పూర్వకృత్యమును నెరవేర్చుట కొరకు పాదగయాక్షేత్రమునకు వెళ్ళను. అట్టి సమయమున పరీక్షార్థమై దత్త భగవానుడు సన్యాసి రూపమును దాల్చి స్వయంగా వారింటకు వచ్చి సుమతీదేవిని భిక్షను ఇమ్మని కోరెను. పిఠాపురమునకు పాంచాలపురం అని పేరు కూడా ఉంది. త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయ స్వామి ప్రతిరోజు ఏదో ఒక రూపమున భిక్షకు పిఠాపురం వస్తారని ప్రతీతి. సుమతి రాజశర్మలకు కూడా ప్రతినిత్యం అతిథి అభ్యాగతులను ఆదరించే అలవాటు ఉంది. సర్వసాధారణంగా పితృకార్యం రోజున భోక్తలు భుజించకుండా ఎవరికి ఏమి పెట్టకూడదు. ఎందుకనగా మనం ఎవరైనా ఏదైనా ఇస్తే వారి రూపమును పితృదేవతలు ఆ ద్రవ్యం తీసుకుని వెనుకకు మరలిపోతారు. భర్త ఇంటి దగ్గర లేనప్పటికీ పితృకార్యం పాడవుతుంది అనే
శంఖ కూడా లేకుండా రిక్తహస్తములతో అతిథి వెనుకకు మరలిపోతే పెద్దలందరూ నరకానికి పోతారు అనే ఉద్దేశం చేత నిస్సంకంగా ఆమె ఎదురూపి అయిన దత్త భగవానికి భిక్ష ఇచ్చింది. ఆమె భక్తికి సంతసించిన స్వామి నిజరూప దర్శనమిచ్చి, అమ్మా నీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నారు. సుమతీదేవి స్వామికి నమస్కరించి, స్వామి మీరు నన్ను అమ్మా అని పిలిచారు. ఆ పిలుపు నా యందు సార్థకత చెందినట్లు మీరే నాకు కుమారునిగా జన్మించినట్లు వరం అనుగ్రహించమని కోరింది. అందుకు స్వామి ఒక చిన్న షరతు విధించారు. నీ కుమారుడు ఏమి కోరినా కాదనకూడదు అని చెప్పి స్వయంగా తానే వారింటి జన్మించినట్లు వరమిచ్చి అంతర్ధానం చెందినారు. రాజశర్మ ఇంటికి వచ్చిన పిమ్మట జరిగిన సంగతి అంతా సుమతీదేవి ఆయనకి చెప్పింది. సుమతి, నీవు చాలా మంచి పని చేసినావు. మనము చేసిన పితృకర్మ ఫలాన్ని ఎవరికి సమర్పణ చేస్తామో ఆ భగవానుడే స్వయంగా వచ్చి భిక్షను స్వీకరించడమే మహాపుణ్యము. మన పితరులు అందరూ తరించినారు, చాలా సంతోషము అని రాజశర్మ సుమతీదేవిని అభినందించినాడు. అచిరకాలంలోనే సుమతీదేవి గర్భవతి అయినది. నవమాసములు నిండిన తర్వాత భాద్రపద శుద్ధ చతుర్థి శుభ దినమున వారింట అవతరించినారు. పుట్టిన వెంటనే రాజశర్మ జాత కర్మాలు నిర్వర్తించి 10వ రోజున నామకరణము చేయుటకు సంకల్పించాను. పండితులు స్వామి పాదహస్త రేఖలను పరిశీలించి ఈ బాలుని పాదముల యందు శ్రీరేఖ ఉన్నది కావున శ్రీపాదుడు అని నామకరణం చేయవలసిందని చెప్పిరి. ఇంకనూ ఆ బాలుడు సామాన్యుడు కాడు, మహాయోగి, సర్వ విద్యా పారంగతుడు, జగద్గురు అవుతాడు. ఇతని వల్ల మీ వంశమునకు మీకు మంచి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయని చెప్పి ఆ బాలుని ఆశీర్వదించారు. రాజశర్మ పండితులను విశేషంగా సత్కరించి జన్మోత్సవం చాలా వైభవంగా చేశాను. బాల్యములనే స్వామి ఎన్నో లీలా విశేషం చూపినారు. 8వ సంవత్సరమున ఉపనయనం చేయగా స్వామి ఉపదేశ మాత్రముననే వేదాంగాది సమస్త విద్యలందు ఆరితేరును. ఉద్దండులైన పండితులు వేసే ప్రశ్నలకు స్వామి అవలీలగా సమాధానం ఇచ్చేవారు. విద్యార్థులకు వేద పాఠములు బోధించేవారు. స్వామికి 16 సంవత్సరాల వయస్సు వచ్చేటప్పటికి తల్లిదండ్రులు వివాహ ప్రయత్నాలు తలపెట్టగా స్వామి వద్దు అని వారించినారు. అప్పుడు సుమతీదేవి, నాయన నీ జ్యేష్ఠులైన సోదరులు ఇద్దరు అంగవైకల్యం కలవారు, పాదనేత్రము లేనివారు, వారి వలన వంశక్రమం వృద్ధి కాదు. కనుక నీవైనా వివాహం చేసుకుని మన వంశం వృద్ధి చేసే మాకు ఉత్తమ గతులు కలిగినట్లు చేయము అని కోరిరి. వారి మాటలను విన్న స్వామి, మాతాపితృలారా, నేను సామాన్య మానవ కాను, నేను వివాహమాడేవాడును కాదు, ముక్తి కాంతలైన యోగ శ్రీని మాత్రమే పరిగ్రహిస్తాను, అంటే సన్యాసము స్వీకరిస్తాను అని అర్థము. మీరు చెప్పినట్లు నా సోదరులు పరిపూర్ణమైన ఆరోగ్యవంతులైతే నేను సన్యాసం స్వీకరించడానికి అభ్యంతరం ఉండదు కదా. వారు నాకంటే పెద్దవారు, వారి వల్ల వంశాభివృద్ధి కలిగితే మీకు అభ్యంతరం ఉండదు కదా అని చెప్పి స్వామి పూర్వం వలె సుమతీదేవికి నిజరూప దర్శనం ఇచ్చి ఇదివరలో తాను పెట్టి షరతు గుర్తు చేశారు. సుమతీదేవి స్వామిని కనులారా దర్శించి అనేక స్తుతించి అనేక విధాల తన పెద్ద కుమారులు ఆరోగ్యవంతులైతే శ్రీపాదుల వారు సన్యసించుటకు అభ్యంతరం లేదని అనుమతి ఇచ్చింది. స్వామి తన సోదరుని దివ్యమైన కరస్పరశతోను అమృతమైన కృపాదృష్టి చేతను పరిపూర్ణమైన ఆరోగ్యవంతులను చేశారు. సుమతీదేవిని దుఃఖించవద్దని వారించి వారి వంశము ఆచంద్ర తార్కర్మ్యం వర్ధిలనని, మీ వంశమునందు వేదాది విద్యలు పెంపొందుతాయి అని, తరగని సంపదలు మీ ఇంట ఉంటాయి అని అనేక వరములిచ్చి స్వామి తనను స్మరించిన వారికి, మొక్కిన వారికి, అర్చించిన వారికి సమస్త సంపదలు సర్వాభిష్టములు ప్రసాదిస్తానని ఈ క్షేత్రము యందు సుమతీదేవికి దర్శనమిచ్చిన రూపంన స్వయంభుగా వెలసి ఉంటానని, భర్త కోటిని అనుగ్రహిస్తానని, అనేక విధములైన వరములు అనుగ్రహించి స్వామి సన్యసించి ఉత్తర దిశగా బయలుదేరి అనేక పుణ్యక్షేత్రములు సంచరించి ఆయా చోట్ల దత్త భక్తి మార్గమును ప్రచారం చేసినారు. కురుపురము అంటే కురుగడ్డ అన్ను చోట కృష్ణానది మధ్యమందు స్వామి బహుకాలం వసించి
చాకలివాణిని రాజొగనట్లు అంబయ్యనే ఆమె మూర్ఖ కుమారుని విద్యాంతుని చేసి మరుసటి జన్మయందు ఆమెకు తాను కుమారునిగా జన్మించినట్లు వరంనిచ్చి తర్వాత స్వామి అవతార సమాప్తి గావించారు. అవతారము చాలించినప్పటికీ వల్లభేశుడనే బ్రాహ్మణు దొంగలు చంపగా స్వామి స్వయంగా వచ్చి తిరిగి అతనిని బ్రతికించరు. అంతేకాక నేటికి కూడా పాదగయా క్షేత్రమును సేవించు భక్తులకు కోరిన కోరికలు తీర్చుటే కాక ప్రతిరోజు ఏదో ఒక రూపమున వచ్చి ఇక్కడ భిక్ష స్వీకరించుట భక్తజనులకు తరచు అనుభవము అగుచుండుట విశేషం. మహాత్ములైన యోగులకు తపోధనులకు నిజ రూపముతోనూ విశ్వాసమున్న సామాన్య భక్తులకు కూడా ఏదో రూపంలో వచ్చి తప్పక వారితో మాట్లాడుట మరింత విశేషం. శ్రీపాద శ్రీవల్లభులు కూడా సముద్రులు. వారి దయా అపారము, వారి లీలలు పరమాశ్చర్యకరము. స్వామివారి సన్నిధిలో మాలాధారణ మండల దీక్ష చేసిన వారి కోరిన కోరికలు తప్పక నెరవేరును. మండల దీక్ష కార్తీక శుద్ధ విధియ నుండి మార్గశిర శుద్ధ పౌర్ణమి వరకు జరుగును. స్వామి సన్నిధిలో శ్రీ గురు చరిత్ర సప్తాహ పారాయణ చేయవారికి ఉద్యోగార్థులకు ఉద్యోగం, విద్యార్థులకు విద్యాలాభము, వివాహార్థులకు వివాహము, రోగగ్రస్తులకు సంపూర్ణ ఆరోగ్యము, వ్యాపారవేత్తలకు ధనలాభము, నష్టధన ద్రవ్య వ్యాప్తికి కూడా కలుగును. స్వామి వారికి మండల దినములు ప్రదక్షిణములు 108 చొప్పున చేసిన వారికి కూడా పై విధంగా కోరిన కోరికలు సిద్ధించును. ఈ స్వామివారి ఆలయంలో పూజలు జరిపించుకున్నట్టుకు శాశ్వత పూజలు అన్నీ కూడా అక్కడ చేస్తూ ఉంటారు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకా ఏముందంటే ఏలా నది మహత్యం గురించి చెప్తున్నారు. పరమేశ్వరునిచే కాశీనగర బహిష్కృతమైన వ్యాస మహర్షి భూమండలమున సందర్శించుటకు శిష్యకోటి సమేతంగా బయలుదేరి వచ్చుచు దక్షిణ కాశీగా వినతికెక్కిన ఈ పుణ్యక్షేత్రం దర్శించి ఏలా నదిలో స్నానం చేసి కేదార కుంభకోణాది పుణ్యతీర్థముల్లో సమానమైందిగా గుర్తించి ప్రశంసించారు. పూర్వము గోహత్య నేరము మోపబడిన గౌతమ మహర్షి మరియు ఏలా మహర్షి గోహత్య పాతకం పోవుటకు తపస్సు చేశారు. వారిలో గౌతముడు శివుని మెప్పించి గంగను భూమికి తీసుకురాగా అదే గోదావరి నదిగా ప్రసిద్ధి చెందెను. ఏలా మహర్షి అప్సరసల మోహానికి లోబడి తపోభగ్నమై గౌతముని నదిలో పాయ నీయవలసిందిగా ప్రార్థించను. సాగరంలో సంగమించిన నది నీకు ఎలా దారి ఇవ్వగలదయా అని గౌతముని మేలమాడెను. ఏలా మహర్షి మరింత పట్టుదలతో పరమేశ్వరుని మెప్పించి శివుని జటాజూటంలో గంగయందు స్నానమాడి తన పాపాన్ని తొలగించుకున్నాను. తన పేరిట నది ప్రవహించేలాగా వరమివ్వవలసిందని శివుని కోరగా శివుడు నీవు పోయిన దారిలోని ఈ కిమ్మిర సీమలో ఈ గంగ నీ వెంట ప్రవహించును, నీవెక్కడ ఆగినా ఈ గంగ అక్కడ ఆగిపోవునని శివుడు వరము అనుగ్రహించను. ఏలా మహర్షి నదిని సముద్రంలో సంగమించేటకు తీసుకొని పోవచ్చు. ఈ పాదగయా క్షేత్రం వద్దకు వచ్చేసరికి కోడి కోత వినబడిన. తెల్లవారుచున్నది అని ఉద్దేశం చేత ఏలా మహర్షి క్షేత్రంలోనే ఆగిపోయింది. అందువల్ల నది కూడా ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయింది. సాగరంలో సంగమింపోని నది భతృవిహీనమైన స్త్రీ వంటిది. అందువల్ల ఈ నది పిండ ప్రధానాలకు పనికిరాదని ఋషి విచారించసాగాను. అప్పుడు పరమేశ్వరుడు సాక్షాత్కరించి నైమిషారణ్యంలో కింబిరాసురుడు కోరిన వరాన్ని నెరవేర్చిన కోడి రూపాన్ని పొందినానని పరమేశ్వరుడు చెప్పాను. నువ్వు తెచ్చిన నదీ జలం గయాసురుని పాదములున్న పుణ్యతీర్థంలో కలుసుకున్నట్టు వలన దోషము లేనిదిగా పవిత్రమైనదిగా ప్రసిద్ధి చెందగలదు. ఈ నది నీ పేరు ఏలా నదిగా ప్రఖ్యాతిగాంచునని శివుడు వరమిచ్చెను. నాటి నుండి నేటి వరకు ఏలా నది భక్తులను పునీతులను చేయుచూ ఉన్నది. పాదగయా క్షేత్ర సందర్శన విధి. సర్వపాపహర పుణ్యక్షేత్రమైన పీఠపుర పాదగయ క్షేత్రం అతి ప్రాచీనమైన పుణ్యక్షేత్రం. దేవాలయమునకు ఉత్తర ద్వారమున మహారాజగోపురం ద్వారా ఆలయంలోకి ప్రవేశించడం ఆచారం. మహారాజగోపురం బహుశిల్ప సముదాయంతో కూడి అతి సుందరమే, చూడగానే మనల్ని ఆకర్షిస్తుంది. రాజగోపురం నుంచి లోనికి ప్రవేశించగానే ధ్యాన ముద్రలో ఉన్న పరమేశ్వరుడు భక్తుని ప్రథమ దర్శనమిస్తాడు. స్వామిని దర్శించగానే వెనుక పక్కగానే ఉన్నది పరమ పవిత్రమైన పాదగయ పుష్కరిణి. గయాసురుని పాదములన్న పుణ్యతీర్థం. ఈ పుష్కరిణిలో
స్నానం చేయటం వలన సర్వపాపలు పోతాయి. ఈ పవిత్ర తీర్థము నెత్తిన చల్లుకున్నట్టుగా పునీతులు అవుతారు. ప్రాంగణంలోనికి ప్రవేశించగానే ధ్వజస్తంభం పక్కన ప్రాచీనమైన గయాసుడి పాదముద్రికలు ఉన్నాయి. వాటిని దర్శించి నమస్కరించి గయాపాద తీర్థమును శిరస్సును చల్లుకోవాలి. ఆ పక్కనే ఆగ్నేయ మూలం మొదటనే ఉన్నది పితృముక్తికరమైన గయపాద విష్ణుపాద ఆలయము. పెద్ద పాదములు గయపాదములు, చిన్న పాదములు విష్ణుపాదములు. ఈ పాదముల పైననే భక్తులు చనిపోయిన తమ పితరుల ముక్తి కొరకు పిండ ప్రదాన తర్పణాలు చేస్తారు. గయలో కేవలం విష్ణు పాదములు మాత్రమే ఉన్నది. ఇక్కడ గయపాదములు విష్ణు పాదములు ఉండుట విశేషం చాలా. ఇక్కడ పితృకార్యములు చేయుట చాలా విశేషం. తర్వాత సిద్ధి గణపతి ఆలయం మొదటి పూజలు అందుకుని ఈ స్వామి మూషిక వాహనుడై శిఖా యజ్ఞోపవీతధారిగా వెలసిన దివ్యమూర్తి సిద్ధి ప్రదాత. స్వామివారికి గణపతి నవరాత్రులు వైభవంగా చేస్తారు. వినాయకుని సేవించిన తర్వాత విష్ణుమూర్తి త్రిమూర్తి స్వరూపుడు అత్రివరదుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి ఈ క్షేత్రమున సుమతి రాజశరమలను అనుగ్రహించి అవతరించిన దివ్యమూర్తి శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ స్వామి. స్వామిని దర్శించుటకు దత్త భక్తులు భారతదేశంలోని అనేక ప్రాంతాల నుంచి మరి విశేషంగా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చి స్వామివారిని తప్పక సేవిస్తారు. విగ్రహమూర్తి స్వరూపంలోని ఏకైక దత్తక్షేత్రం ఈ పాదగయా క్షేత్రంలో మాత్రమే ఉంది. మిగిలిన దత్తక్షేత్రంలో దత్తపాదుకులు మాత్రమే దర్శనమవును. స్వామి ఆలయం పక్కనే 3 కొమ్మలు గల ఔదంబర వృక్షం అంటే మేడి చెట్టు చాలా మహిమ గలది. ఏ చెట్టునైనా పువ్వు లేనిదే కాయ కాయదు, కానీ ఈ ఔదంబరం మాత్రము పువ్వు పూయకుండానే కాయలు కాస్తుంది. ఈ చెట్టు మొదటనే ఉన్న పాదుకులు శ్రీ వల్లభుని నిజ పాదుకులు. వాటికి తాకడమే మహాభాగ్యం. తాకిన వారి జన్మ ధన్యము. స్వామివారికి మార్గశిర మాసంలో దత్త జయంతి సప్తాహ మహోత్సవంలో భాద్రపద శుద్ధ చతుర్థి నుండి శ్రీపాద శ్రీవల్లభ జయంతి సప్తాహ మహోత్సవములు చాలా వైభవంగా జరుగుతాయి. చూచి తరించవలసిందే. దత్తుని దర్శించి పక్కనే గల సపరివార సహితుడై శ్రీరామచంద్రుని దర్శించవలసిన శ్రీ స్వామివారికి శ్రీరామ నవమి రోజున కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ జగద్గురు శంకరాచార్య స్వామి సీతారాములు పక్కనే వేయించేసి ఉన్నారు. వారి దర్శన జ్ఞానప్రదము. వైశాఖ శుద్ధ పంచమి రోజున శంకర జయంతి వైదిక మార్గము జరుపుతారు. పక్కనే హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి వారి ఆలయము దర్శించవలేను. అయ్యప్ప స్వామి వద్ద విశేషంగా మాలాధారణ చేస్తారు. పక్కనే శ్రీ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణాదేవి ఆలయం ఉంది. ఈ ఆలయంలో వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి 5 రోజులు కళ్యాణోత్సవాలు చేస్తారు. ఇక్కడ నవగ్రహాలయం ఉంది. ప్రతి శనివారం వందల సంఖ్యలోను త్రయోదశి, శని త్రయోదశి పర్వదినం మందు వేలాది మంది భక్తులు నవగ్రహ పూజలు, తైలాభిషేకం జరుపుతూ ఉంటారు. ప్రతి నిత్యము నవగ్రహ జపములు, హోమములు భక్తులు జరుపుతూ ఉంటారు. ఆలయ వాయుభాగం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము కలదు. ఇది అతి ప్రాచీనమైనది. కుజదోషములు ఉన్నవారు, సంతానం లేని వారు, వివాహం కావాల్సిన వారు శ్రీ స్వామివారికి పాలతో ఆ ప్రత్యేక అభిషేకం ఎర్రని పూలతో విశేష పూజలు చేస్తూ ఉంటారు. చాలా నిదర్శనం ఉంది. కోరిన కోరికలు సిద్ధిస్తాయి. ఉత్తర భాగంలో శివ ధ్యాన నిరతుడైన బహుసుందరమూర్తి అయిన చండీశ్వర మూర్తిని దర్శించగానే మనకు భక్తి భావం సంపూర్ణంగా. భక్తులు స్వామిని దర్శించి 3 సార్లు చప్పట్లు కొడతారు. ఎందుకనగా శివుడు ఎప్పుడు ఓంకారం జపిస్తూ ప్రణవ ధ్యానంలో ఉంటాడు. చండీశ్వరుడు ఎల్లప్పుడూ పంచాక్షరి జపం చేస్తూ శివ ధ్యానంలో ఉంటాడు. చండీశ్వరుని దగ్గర చప్పట్లు కొడితే ఆయన మనల్ని చూచి మనము వచ్చినట్లు శంకరుడు చెప్తాడు. అప్పుడు శంకరుడు మనల్ని అనుగ్రహిస్తాడు. తర్వాత దుర్గాదేవిని దర్శించాలి. తర్వాత పీఠాంబికాయ సుఖీ దుర్గా రక్ష పరతయానిసమ్మ అని వ్యాసమహర్షి ఈమెను వర్ణించారు. ఈ అమ్మవారికి ప్రతి శుక్రవారం భక్తులు పూజలు విశేషంగా చేస్తారు. దేవి భక్తులు భవానీ మాలలు ఇక్కడ ధారణ చేస్తారు. ఈ ఆలయ పక్కనే 18 శక్తిపీఠాలతో కూడిన ఈ శ్రీ పురోహితిగా శక్తి ఆలయ సందర్శన భక్తులను అనిర్వచనమైన ఆనందానుభూతిని కలుగజేస్తుంది. ఈ అమ్మవారి ఆలయంలో భక్తులు ప్రతి నిత్యం కుంకుమార్చన విశేషంగా జరుపుతారు. అమ్మవారికి ప్రతి సంవత్సరం ఉగాది నుండి 10 రోజులు మహావైభవంగా శతచండీయాగా పూర్వకముగా వసంత నవరాత్రులు, దేవీ నామ సంకీర్తన, భజనలు, వేదస్వస్తులు జరుగును. తర్వాత దసరా నవరాత్రులు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రతి మానవుడు కనీసం జన్మకు ఒకసారైనా దర్శించిన శక్తిపీఠం పిఠాపురం శ్రీ పురోహితిగాదేవి. ఇక్కడ తర్వాత పిమ్మట క్షేత్రపాలకుడు కాలభైరవుడు ఈ ఆలయ ఈశాన్య భాగం ఉన్నాడు. తర్వాత వ్యాసమహర్షి వ్రీడాశూన్య కటిద్రేవ తిష్టతి క్షేత్రపాలక అని దిగంబరుని కాలభైరవుని దర్శించడం చాలా ముఖ్యం.
తర్వాత ప్రధాన నంది మండపంలోనున్న నందీశ్వరుడు మనల్ని ఆకర్షించే బహుసుందరమూర్తి. లేపాక్షి నంది తర్వాత అంత సుందరమైన విగ్రహాన్ని పెద్దలు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా సాలగ్రామ శిలా నిర్మితమైన ఏకశిలా నందిని ముట్టుకొని ఏకాగ్రత ధ్యానిస్తే జీవనాడి స్పందన తెలుస్తుంది. నందీశ్వరుని ప్రార్థించి ప్రధాన ఆలయంలోనికి ప్రవేశించాలి. అంతరాలయంలో ప్రవేశించగానే గయాసుర సంహారార్థం కోడి రూపం ధరించిన శివుడు లింగ స్వరూపుడు శ్రీ కుక్కుట లింగ మూర్తిగా ఆవిర్భవించిన స్వయం భువమూర్తి. స్వామిని ఏకాగ్రతతో ధ్యానించగానే భక్తులు దివ్యమైన ఆధ్యాత్మిక అనుభూతిని లోనవుతూ ఉంటారు. స్వామివారిని వ్యాసమహర్షి ఈ విధంగా వర్ణించారు. అదేంటంటే భక్తవత్సలుడు దేవతలకు ప్రభు, తనలోనే సకల చరాచర జగత్తు ఇముడ్చుకున్న మహానుభావుడు, నిత్యుడు, శాశ్వతుడైన కుక్కుటేశ్వర స్వామికి నమస్కరిస్తూ ఉన్నాను. స్కాంద పురాణంలో వ్రాసినది. శ్రీ స్వామివారి ప్రక్కనే ఉన్న అమ్మవారిని హుంకారిణి దేవి అంటారు. హుంకారిణి మహాశక్తి, మసేవత శివప్రియం. కుకుటేశ్వరుని ప్రియ భార్య అయిన అమ్మవారు ద్రోమలోచనుడు అనే రాక్షసుని హుంకారం మాత్రం చేతనే వధించింది. కావున హుంకారిణీ దేవి అని ఈ క్షేత్రంలో వెలిసింది. శివాశివులను దర్శించిన వారు శ్రీ స్వామివారికి వామభాగంలో ఉన్న ఉపాలయంలో గల శ్రీ రాజరాజేశ్వరి దేవిని దర్శించవలని. ఈ అమ్మవారికి కూడా భక్తులు ప్రతి నిత్యం కుంకుమార్చన హెచ్చుగా చేస్తూ ఉంటారు. ప్రతి శుక్రవారం పౌర్ణమి రోజున విశేషంగా పూజలు, మహాశివరాత్రి రోజున లక్ష కుంకుమార్చనలు జరుపుతారు. స్వర్ణవరాత్రులు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి విశేషంగా పూజలు 9 రోజులు 9 విధమైన రకరకాల అలంకరణ చేస్తారు. ఈ 9 రోజులు ప్రతి రాత్రి అన్నసమాధాన కోలాహలము అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటారన్నమాట. తర్వాత ఈ ఆలయంలో ప్రతి మాసంలో జరిగే అన్ని పండుగలకి చేస్తూ ఉంటారనమాట. తర్వాత శ్రీ కుంతి మాధవ దర్శనం. పాదగయ క్షేత్రమునకు క్షేత్రపాలకులు శ్రీ కుంతి మాధవ స్వామి వారిని దర్శించిందే పిఠాపుర క్షేత్ర సందర్శనము ఫలము లభించదు. శ్రీ కుంతి మాధవ స్వామి ఆలయం కూడా పరమ ప్రాచీనమైన శ్రీ వైష్ణవ దివ్య క్షేత్రము. ఈ క్షేత్రమును కూడా వ్యాసమహర్షి సందర్శించి క్రింది విధంగా స్కాంద పురాణ భీమఖండమును వర్ణించి ఉన్నారు. మేనత్తి అయిన కుంతీదేవి చేత పూజింపబడిన స్వామి కుంతి మాధవ స్వామిగా ఈ క్షేత్రం వేంచేసి ఉన్నారు. తర్వాత ఈ కుంతిమాధవ స్వామిని తాను స్వయంగా స్తోత్రాలతో అర్చించినట్లు కూడా వర్ణించున్నారు. ఈ శ్రీ స్వామిని గురించి ఇతిహాసం కూడా కలదు. పూర్వకాలంలో ఒకానొకప్పుడు ఇంద్రుడు ఉత్తరాసుడు అనే రాక్షసుని సంహరించను. ఉత్తరాసుడు త్వష్ట ప్రజాపతితే ఇంద్రుని సంహరించుటకు సృజించబడేవాడు. బ్రాహ్మణుడైన వృతుని సంహరించగా ఇంద్రునికి బ్రహ్మహత్యా దోషం వచ్చింది. ఇంద్రుడు బ్రహ్మహత్యాని నివృత్తి కొరకు 5 విష్ణు ప్రతిష్టలు చేశాను. వారణాసి, ప్రయాగ, పిఠాపురం, రామేశ్వరం, అనంత పద్మనాభం, కేరళ. ఈ కాశీ క్షేత్రంలో ప్రతిష్ఠించిన స్వామి బిందు మాధవుని గాను, ప్రయాగలో ప్రతిష్ఠించిన స్వామి వేణుమాధవుని గాను, పిఠాపురంలో ప్రతిష్ఠించిన స్వామి కుంతి మాధవుని గాను, రామేశ్వరంలో స్వామి సేతు మాధవుని గాను, అనంత పద్మనాభుని స్వామి సుందర మాధవుని గాను ప్రసిద్ధి చెందినారు. పిఠాపురంలో ఉన్న మాధవ స్వామిని శ్రీ కృష్ణుని మేనత్తి అయిన కుంతీదేవిచే అర్చించబడినాడు. కావున స్వామి కుంతి మాధవునిగా ప్రసిద్ధి చెందారు. ఈ శ్రీ కుంతి మాధవ స్వామి కృతయుగమున ప్రతిష్ఠించబడి దేవేంద్రునిచే పూజలు అందుకుని త్రేతాయుగమున శ్రీరామునిచే పూజించబడి ద్వాపరయుగమున పాండవ మాత అయిన కుంతీదేవిచే అర్చన అందుకుని కలియుగమున ఎందరో భక్తులను అనుగ్రహించిన స్వామి ఈ కుంతి మాధవ స్వామి. భక్తులందరూ ఈ స్వామివారిని సేవించి పాదగయ క్షేత్ర సందర్శన సంపూర్ణ ఫలాన్ని పొంది ఆయురారోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్యములను పొంది తరించుకోరుతున్నామని చెప్తూ ఉన్నారు. తర్వాత పీఠికాపురం ఐతిహాసిక ప్రసిద్ధి గురించి చెప్తున్నారు. ఇది ఇలా పురాణ ప్రసిద్ధి పొందిన ఈ పిఠాపురం ఐతిహాసికంగా కూడా సుప్రసిద్ధం. కిసు శకంలో నుండి ఎందరో రాజులకు ఇది రాజధాని నగరంగా ఉన్నట్లు ఈ పిష్టపురం కోటి శత్రు నిర్భేద్యమైనదని ఇంతవరకు పరిశోధింపబడ్డ శాసనాల వల్ల తెలుస్తోందని చెప్తూ ఉన్నారు. క్రీస్తకము 210 సంవత్సరంలో అంటే ఇప్పటికీ సుమారు 18 శతాబ్దాల పూర్వం ఆంధ్రరాజులైన శాతవాహన పాలనలో ఉంది. అనేక శాసనాల్లో దీని నామము పిష్టపురంగా ఉంది. కొన్ని శాసనాల్లో పిఠాపురం అని శ్రీపీఠం అని ఉంది. పురోహితిగాది పరంగా పురోహితిక పట్టణం కూడా ఒకప్పుడు వాడుకలో ఉంది. పిఠాపురాన్ని గురించి తన భీమేశ్వర పురాణం తృతీయ శ్వాసంలో ప్రశంసించి వర్ణించిన 14వ శతాబ్ది వాడిన శ్రీనాథ కవి సార్వభౌముడు ఈ పట్టణ నామం
పిఠాపురం, పట్టణం అని 3 విధాలుగా చెప్పాడు. నామంలో ఈ వేదాలను చందోబద్ధంగా రాసే పద్యాల గుణం సాధించడం కోసం చేసిన మార్పుగా మనం గ్రహించుకోవాలి. ఇలా ఈ పిఠాపురం మిక్కిలి ప్రాచీనమైన పట్టణం అని చెప్పడానికి నిదర్శనాలు చాలానే ఉన్నాయి. ఇక్కడ ఉన్న కుక్కుటేశ్వర ఆలయం, కుంతిమాధవన ఆలయం చాలా ప్రాచీనమైనవి. 1186 సంవత్సరంలో వెలనాటి చోళ వంశన 3వ గొంక రాజు భార్య జయాంబిక శ్రీ కుక్కుటేశ్వర స్వామికి నవకండ్రవాడ గ్రామం దానమిచ్చినట్లు, అలాగే 1195 సంవత్సరంలో కొన మండలాధిపత్యవతులు శ్రీ కుంతిమాధవ దేవునికి ఓదూరు గ్రామం దానమిచ్చినట్లు శాసన ప్రజలకు వ్రాశారు. 1433 సంవత్సరంలో వాసిరెడ్డి పోకివీడు కుంతిమాధవునికి మండపం కట్టించి తాడి తోట వేయించినాన్ని పెక్కు పనులు చేయించినట్టు ఈయనే శ్రీ కుక్కుటేశ్వర ఆలయంలో 5 ప్రతిష్టలు చేయించినట్లు కుంతిమాధవ స్వామి దేవాలయంలో స్తంభములపై గల శాసనంలో ఉన్నట్లు పరిశోధకులు తెలిపారన్నమాట. ఈ విధంగా మనము పిఠాపురం దేవతలు ఏ విధంగా నిర్మాణం చేశారనేది కూడా ఒకసారి అయితే వినొద్దాము. అలా 12 పుణ్యక్షేత్రాల్లోనూ ఒక్కటిగా పేర్కొన్న ఈ పిఠాపురం పురాణ ఇతిహాస ప్రసిద్ధం దేశ ప్రఖ్యాతమైన త్రిగ్రాయాల్లోను పాదగయ శివక్షేత్రాల్లో కుక్కుటేశ్వరం, పంచమాధవంలో కుంతిమాధవం, శ్రీ మహాదేవి, అష్టాదశ పీఠాల్లో పురుహూతిక పీఠం, ఇలా దేవి శివ విష్ణు దత్త గయాక్షేత్రమైన ఈ పీఠికాపురం పుణ్యక్షేత్రాలు సుప్రసిద్ధం. మన దేశంలో పంచారామలు, కుమారామ క్షేత్రాలు ఈ పిఠా పట్టణం అంటే పీఠికాపురం దైవ నిర్మితమైన భీమేశ్వర పురాణంలో శ్రీనాథ కవి సార్వభౌముడు ఇలా వర్ణించాడు. అదేంటంటే అంటూ వ్యాస మహర్షి తన శిష్యగణంతో అటువంటి పిఠాపురం వచ్చినట్లు చెప్పి ఉన్నారనమాట. ఈ విధంగా మనము పిఠాపురం ఏ విధంగా స్వామివారు వెలిసి ఉన్నారు, కుక్కుటేశ్వర స్వామి గయాక్షేత్రాలు ఏ విధంగా పిండ ప్రదానాలు చేస్తే పితృదేవతలకి విముక్తి కలుగుతుంది, వాళ్ళు ఉత్తమ గతులు పొందుతారు, ఇక వాళ్ళకి జన్మ అనేది ఉండదు అనేటువంటి విషయాలని విన్నాం. తర్వాత దత్తాత్రేయుని మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ అవతారం గురించి అయితే విని ఉన్నాం కదా. తర్వాత బిందు మాధవుని ఆలయం అవన్నీ విని ఉన్నాం కదా. తర్వాత మనం ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.